దత్తక్షేత్రము శంకరన్న గారికి దత్తుడి దగ్గరికి వచ్చాము. పిల్లలను దొలుకొని వచ్చాము దర్శనంకు. దత్తుడి గుడి పైన ఉంటుంది, కింద ఇటు బాబా గుడి వెనుకకు హోమాలు జరుగుతాయి ప్రతి పౌర్ణమి అమావాస్య నాడు. ఇక్కడ దత్త పాదుకలు మేడి చెట్టు దగ్గర. అనసూయ అత్రి మాతది. రాగి చెట్టు కింద అనసూయ అనగా మాత. దానికి ఎదురుగా పాదుకలు, దత్త పాదుకలు. మేడికాయలు ఎంత బాగైనాయి మేడి చెట్టు దగ్గర. మర్రి చెట్టు, కొబ్బరి చెట్టు, మర్రి చెట్టు, కొబ్బరి చెట్టు ఉన్నాయి వెనుకకు. మర్రి చెట్టు కింద అనగాదేవి, మళ్ళా అనసూయ మాత, అత్రి అనసూయలు మర్రి చెట్టు కింద కట్టారు. ఇక్కడ అరటి అన్ని రకాల చెట్లు కూడా ఉన్నాయి. చాలా బాగుంది గుడి. ప్లీజ్ ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకోండి. చాలా చాలా బాగుంది. అనుకున్నవన్నీ కూడా అవుతాయి. ఆంజనేయ స్వామి నాన్నగారు రాసినాయి బుక్స్, మళ్ళీ కొన్ని ప్రింటింగు. గురు దత్త మందిరంలో అయ్యగారికి ఇచ్చుకున్నాను. వాళ్ళు పంచుతామని అన్నారు, అందరికి ఇచ్చి. అదే ఇవి పంచుతానన్నారు కదా, అదే దేహమే ఉచ్చరించును వృద్ధాప్యం, వివిధ దశలలో ఏ దశ అగును చివరి దశలో గమనించిన జీవాత్మ భయం లేని బాగుంది. ఈ దేహం చూపును కౌమార్యం యవ్వనం, ఈ దేహం చూపించును యవ్వనం, ఈ దేహమే హెచ్చరించును వృద్ధాప్యం, వివిధ దశల్లో ఏ దశ అగునో చివరి దశ నందు జీవాత్మాత్ముడు ఎక్కడికో భయం
నిర్లయక్షం తనపై ఎలానో మిటిమిటి బాగా కొన్ని ఏమంటే మన సినిమా పాటల స్టైల్ కొంతమంది తెలుస్తాయి కదా. ఇట్లలో కొన్ని చూడు బాగుంది. స్టైల్ కూడా కొంతమంది తెలుస్తుంది కానీ దానిపైన కూడా ఈ జీవితం దేవునిది అగును ఈ జీవితం దేవునిది అగును ఉండెన శాశ్వతం అది మన కోసం దైవానుగ్రహం పొందము ఇచ్చి క్షణభగం ఈ నివాసం చేయాలి. అదేనమ్మా